20 ఏళ్లలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. తర్వాత నాన్నగారికి 2 సార్లు అనారోగ్యం పాలైనారు. 2 మేజర్ ఆపరేషన్లు కూడా జరిగినాయి. అలాగే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవట్లేదు. నేను బీటెక్ చదివినాను కానీ నాకు ఉద్యోగం రాలేదు. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుంటాను. అర్ధ మార్కులో 1 మార్కులో ఇలాగ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంటుంది. హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మధ్య ద్వారాల్లో మహాదోషాల గురించి ఈరోజు ఒక దోషాన్ని గురించి తెలియచేస్తాను. చిత్తూరు జిల్లాలో ఏ ఊరప్ప? శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిమిట్ట 49. కొత్తపల్లిమిట్ట గ్రామంలో ఉన్నాము. కరెక్ట్గా మొత్తము బిల్డింగ్కి సెంటర్ ద్వారం పెట్టారు. ఇది ఉత్తరం వైపు. ఈ సెంటర్ ద్వారం కూడా ఇలా చూడండి, ఆ ద్వారానికి నేరుగా పెడుతూ 1 ఇంచి పక్కకు జరుపుతూ పర్ఫెక్ట్గా ఫాలో అయి పెట్టారు. మరి దీనివల్ల ఏమి మంచి జరిగింది? ఈ ద్వారము ఉత్తరపు సెంటర్ ద్వారము, ఈ ద్వారం ఎదురుగా మళ్ళా ఒక ద్వారము, ఆ ద్వారం ఎదురుగా ఒక విండో. చూడండి, ఎప్పుడైతే ఇది మధ్య ద్వారం పెట్టారో, ఇక్కడ రూములు చేశారో, ఈ హాల్కి ఇది ఉత్తర వాయువ్య ద్వారమై ఉత్తర వాయువ్య ద్వార ఫలితం ఇచ్చి ఇంటి వారిని అనేక అగచాట్లు పాలు చేసి, డబ్బు నష్టం చేసి, ప్రేమ వివాహాలు జరిగి, యజమానుడు ఆరోగ్యం దెబ్బతిని 2 సార్లు ప్రాణాంతక వ్యాధులు వచ్చి, తర్వాత అన్ని బాధల్లో నన్ను ఇక్కడికి పిలుచుకొని రాగా ఎన్నో దోషాలతో పాటు ఇది ఒక ప్రధాన దోషం కనపడింది. ఉత్తర వాయువ ద్వారం ఒకటే అయితే పెద్దగా దోషము ఉండదు, కానీ దీని జతకి నైరుతి దోషమో ఆగ్నేయ దోషమో తోడైనప్పుడు ఈ ద్వారము విశేష చెడు ఫలితాలను ఇస్తుందని చెప్పడానికి ఈ ఇల్లే ఉదాహరణ. ఇలాంటి లక్షలాది ఇండ్లు గమనించినందునే నేను ఎప్పుడైతే గదిగా వేరు చేశామో, ఈ ఈశాన్యపు గదికి సెంటర్లో ద్వారము, అవతలకు విండో, యువతలకు విండో పెట్టమని చెప్పాను. ఇప్పుడు కూడా వీళ్ళ బాధలు తొలగాలంటే ద్వారము మార్చక తప్పదు. మొత్తము ఇంటికి మధ్య ద్వారాలు చేసే బాధలు ఇన్ని కాదు. పెట్టిన సంవత్సరంలో 2 ఏండ్లలో తెలియదు, ఏండ్లు గడిచే కొద్దీ ఆ బాధలు ఎక్కువైతుంది. ఉత్తరంలో పెడితే ఉత్తర వాయువు ద్వారం అవుతుంది. ఈ హాల్కి చూడండి, అది ఆ ద్వారం నైరుతి ద్వారం అయింది. హాల్లో నుంచి అది నైరుతి ద్వార ఫలితమే ఇస్తుంది, ఇది ఉత్తర వాయువు ద్వారమే ఫలితమే ఇస్తుంది. కాబట్టి మొత్తం ఇంటికి సెంటర్ ద్వారం అనే కాన్సెప్ట్ వదిలివేయాలి. ఆ కాలం వెళ్ళిపోయింది. ఆ కాలంలో పిల్లర్ సిస్టమ్ లేదు, మంటి గోడలు, విధి లేక మూలల్లో ద్వారం పెడితే గోడలు పడిపోతాయనే ఉద్దేశంతో సెంటర్లో ద్వారాలు పెట్టారు. ఆ సెంటర్ ద్వారాలు వద్దు అని మహర్షులే గ్రంథాల్లో రాశారు. కాబట్టి మొత్తం ఇంటికి మధ్య ద్వారాన్ని వదిలేసి ఈశాన్యపు గదికి సెంటర్ ద్వారము పెట్టడము అన్ని విధాల శ్రేయస్కరమని తెలియజేస్తూ, ఇప్పుడు ఇంటి యజమాని గారు ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయినారు, సుధాకర్ రెడ్డి గారు. వీళ్ళ 2 మాటలు మాట్లాడతారు. తర్వాత వీరి కుమారుడు ఉషా కిరణ్ గారు, వీరు 2 మాటలు మాట్లాడతారు. రండి, కూర్చొని మాట్లాడతారు. సుధాకర్ రెడ్డి, కొత్తపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా. ఇల్లు ఫౌండేషన్ వేసేటప్పుడు ఆరోగ్యం దెబ్బతినింది, హాస్పిటల్లో చేరినాము. కానీ ఇంటి పని మాత్రము రావాల్సిన డబ్బు అంతా కూడా చేతికి అందింది. సమయానికి ఇంటి పని పూర్తయింది. తర్వాత ఒకసారి ఇల్లు పని పూర్తి జరిగేటప్పుడే ఆరోగ్యం దెబ్బతినింది. తర్వాత ఏమో అంత సజావుగా జరిగింది. వాళ్ళేమో ఎడ్యుకేషన్ కూడా బాగానే జరిగింది. తర్వాత మరి ప్రేమ వివాహం జరిగింది. రెండోది, వీడికి మా కొడుక్కి జాబ్ రాలేదు, పెండ్లి కాలేదు. ఎక్కడ పోయి చూసినా అమ్మాయికి పెండ్లి అయిపోతుంది కానీ వీడికి పెండ్లి కాలేదు. ఇంట్లో మనస్పర్ధలు, ఆ కారణంగా మనస్పర్ధలు అట్లా జరిగి మనస్థిమితం లేకుండా ఉంది. ఆరోగ్యం దెబ్బతినింది. 2వసారి దెబ్బతినింది. ఆపరేషన్ అయింది. అంతకుముందు 2001లో ఆపరేషన్ జరగాల్సింది. మళ్ళీ 2020 అప్పుడు ట్యాబ్లెట్లతోనే ట్రీట్మెంట్ నయమైంది. 2021 20 ఏళ్ళు, కరెక్ట్గా 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ స్థితి వచ్చింది. అప్పుడు ఆపరేషన్ తప్పనిసరి అయింది. స్వామివారిని పిలిపించినాము. వారు చెప్పినట్టు ఇంట్లో మాడిఫికేషన్లు, ఇంటి నిర్మాణంలో మాడిఫికేషన్లు చేస్తాము. కుమారుడు ఉషా కిరణ్ గారు ఈ ఇంటి కట్టినప్పటి నుంచి వాళ్ళకి జరిగిన మంచిని చెడును
వారి అనుభవాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శుభవాస్తు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు ఉషా కిరణ్. మాది చిత్తూరు జిల్లా కొత్తపల్లిమిట్ట గ్రామము. ఇల్లు కట్టి 20 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 20 ఏళ్ళలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. నేను శుభవాస్తు ఛానల్ని వీక్షిస్తుంటాను. స్వామివారి వీడియోస్ గమనిస్తుంటాను. మా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి ఆ వీడియోస్ చూసి నిర్ధారణకు వచ్చి స్వామివారిని పిలిపించడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారికి 2 సార్లు అనారోగ్యం పాలైనారు. 2 మేజర్ ఆపరేషన్లు కూడా జరిగినాయి. అలాగే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవట్లేదు. నేను బీటెక్ చదివినాను కానీ నాకు ఉద్యోగం రాలేదు. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుంటాను. అర్ధ మార్కులో 1 మార్కులో ఇలాగ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంటుంది. దీనికంతా కూడా ఇంట్లో అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా, మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. దీనికంతా కూడా నైరుతి వాయువ్య దోషాలే కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. స్వామివారు చెప్పడం ద్వారా తెలుసుకున్నాను. స్వామివారు చెప్పిన మోడిఫికేషన్లన్నీ కూడా చేస్తాను ఖచ్చితంగా. అలాగే ఇంట్లో ఈ వాయువ్య దోషాల వల్ల మా చెల్లికి కూడా సంబంధాలు కుదరక ప్రేమ వివాహం జరగడం జరిగింది. ఇప్పుడు స్వామివారిని పిలిచి ప్లాన్ ఇప్పించుకోవడం జరిగింది. దీనికి తగినట్టుగా సర్దుబాట్లు అవి ఇవి చేసుకున్న తర్వాత, మోడిఫికేషన్స్ అవి చేసుకున్న తర్వాత స్వామివారిని మళ్ళా ఒకసారి పిలిపించి మళ్ళీ ఒకసారి ఇంటిని చూపిస్తాను. తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. స్వామివారికి ధన్యవాదాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, కేవలం మధ్య ద్వారాలు 1 ఇంచి అవతలకు జరపమని, 1 ఇంచి యువతలకు జరపమని చెప్తున్నారు. ఆ కాలంలో వరండాలు ఉండేవి, కాంపౌండ్లు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పచ్చి ఇటుకలతో ఇండ్లు కట్టే సమయంలో ఆనాడు మధ్యలో ద్వారాలు పెట్టవలసి వచ్చింది. అయితే ఈ మధ్య ద్వారాలు పెట్టవద్దని ఆనాడు మహర్షులే మనకి శ్లోకాలలో తెలియజేశారు. ఇదివరకు నేను నా శుభవాస్తు ఛానల్లో వీడియోలలో ఆ శ్లోకాలను కూడా మీకు తెలియజేశాను. కాబట్టి ఇంటికి ద్వారము ముఖ్యమే. కాకపోతే ఒక విషయం, మధ్య ద్వారమైన, మూల ద్వారమైన, ఈశాన్యపు గదులకు ఉచ్చ స్థానాలలో మధ్య ద్వారమైన ద్వారాలు ఒక్కటే అన్ని చెడు ఫలితాలు చేయవు. ద్వారం ఒక్కటే అన్ని శుభ ఫలితాలు కలిగించి మనల్ని కోటీశ్వరులను లేకపోతే ముఖ్యమంత్రులను చేయవు. వాటితో పాటు ఇతర వాస్తు దోషాలను కూడా గమనించి మనము వాస్తు పాటించి అన్ని దోషాలను సరిచేసుకుంటూ, వాటితో పాటు ద్వార స్థానాలను కూడా ఉచ్చమైన స్థానాలలో మంచి ప్రదేశాలలో ద్వారం ఉంచుకున్నప్పుడు అనేక శుభ ఫలితాలు కలుగుతాయని తెలియచేస్తూ ఇలాంటి ఇండ్లు పరిశోధించడము, తిరగడము జరిగింది. అందువల్ల ద్వారస్థాన విషయంలో ఈశాన్యమైతే ఈశాన్యపు హాలు కానీ, గదికి కానీ సెంటర్లో ద్వారం పెట్టుకొని అవతలకు విండో, యువతలకు విండో పెట్టుకోవాలని, దక్షిణమైతే దక్షిణ ఆగ్నేయపు గదిలో సెంటర్కు డోర్ పెట్టి అవతలకు విండో, యువతలకు విండో పెట్టుకోవాలని, పశ్చిమం వైపు అయితే పశ్చిమ వాయువ్యము గదిలో సెంటర్కు డోర్ పెడుతూ అవతలకు విండో, యువతలకు విండోలో పెట్టుకోవాలని, ఇలా పెట్టుకున్నప్పుడు ఎలాంటి దుష్ఫలితాలు కలగవని తెలియజేస్తూ, కేవలం ద్వారాలే మనల్ని ఉద్ధరిస్తాయనే వారి మాట నమ్మద్దండి. ద్వారంతో పాటు మిగిలిన ఎన్నో అంశాలు వాస్తులో ముడిపడి ఉంటాయి. ఏ ఇంటికి ఎంత అవసరమో అంత వాస్తు చేసుకొని అందరూ బాగుండాలనే కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.